తెలంగాణ రాష్ట్రంలో గత ప్రభుత్వం ఆర్థిక వనరులను అన్ని అమ్మి ప్రభుత్వాన్ని నడపడమే కాకుండా వాళ్ళ కుటుంబాలకు చెందిన బినామీల పేర్ల మీద మార్చేశారని ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ సుజాత మండిపడ్డారు. కుకట్పల్లి నియోజకవర్గంలోని కేపీహెచ్పీ కాలనీ టెంపుల్ బస్టాప్ వద్ద కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత షేరి సతీష్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రజాపాలన విజయోత్సవ వేడుకలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా అధ్యక్షుడు హర్షవర్ధన్ రెడ్డి, ఆర్యవైశ్య చైర్మన్ సుజాత హాజరై సంవత్సర కాలంలో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసిన పథకాలతో పాటు చేసిన అభివృద్ధికి సంబంధించి బ్రోచర్లను విడుదల చేశారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చూస్తుంటే ప్రతిపక్షానికి గుండెల్లో వణుకు పుడుతుందని, అందుకే తప్పుడు ప్రచారాలు చేస్తున్నాయని విమర్శించారు. రానున్న రోజుల్లో మరింత అభివృద్ధి చేసేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్తశుద్ధితో పనిచేస్తున్నారని అన్నారు. అలాగే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుండి సంవత్సర కాలంలో కాంగ్రెస్ పార్టీ పెట్టినటువంటి ప్రజాపాలన పథకాలని పాంప్లెట్ ఈరోజు రిలీజ్. అలాగే సాధు ప్రతాప్ రెడ్డి గారిని వేదిక మీద కావాల్సిందిగా మనం చేస్తున్నాం. చెప్పండి. కాంగ్రెస్ బస్ పథకం అనేక మంది కోట్ల మంది మహిళలు వినియోగించుకుంటా ఉన్నారు. అలాగే 200 యూనిట్ల వరకు ఉచిత నీటిని ప్రవహించే ఒక డ్యాము పిల్లలు కుంగిపోతే ఏమైంది ఏమవుతుంది అని చెప్పి కామెడీ మాటలు మాట్లాడతాడు. ఏమన్నా దిమాకుందా నీకేమన్నా? మునుపట ప్రభుత్వ బకాయిలు కూడా ఉన్నది. రైతులకి 7,500 కోట్ల విడుదల. ఇలాంటి ఏడాది పాలన పూర్తయిన సందర్భంగా మన ప్రియతమ ముఖ్యమంత్రి, మా మంత్రివర్గం సంవత్సరంలోగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలను, ఇచ్చినటువంటి వాగ్దానాలను దాదాపుగా 80% పూర్తి చేసుకున్న సందర్భంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ వ్యాప్తంగా సంబరాలు జరుపుకుంటా ఉంది. ప్రజలందరూ కూడా సంబరాలు జరుపుకుంటా ఉన్నారు. దీన్ని పురస్కరించుకొని మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలోని కుకుట్పల్లి నియోజకవర్గంలో ఇన్ఛార్జ్ అయినటువంటి బండి రమేష్ గారి నాయకత్వంలో, మరి అదేవిధంగా పిసిసి జెండా కంచె తెంచి కంచు కోట